జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట, అతిథి దేవో భవ అంటారు కదా, అది ఒక చిన్న కథ రూపంలో చూద్దాం. భాగవతంలో రంతి దేవోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. రంతిదేవుడు చక్రవర్తి, మహాదానశీలి. ఎవరు ఎదురుగుండా వచ్చినా విష్ణు స్వరూపాన్నే చూస్తాడు. అందరికీ అన్ని దానం చేసేసాడు. 48 రోజుల పాటు అన్నం నీళ్లు లేవు. తన కుటుంబంతో అలా ఉండిపోయాడు. ఎవరో మధురమైన అన్నాన్ని మంచినీళ్లను తెచ్చి ఇచ్చారు. అవి తీసుకోబోతుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా ఆకలితో ఉన్నా అంటే అన్నం పెట్టాడు. మరొకడు వచ్చాడు, ఆదరణతో మిగిలిన అన్నమంతా పెట్టేశాడు. రాగద్వేషాలు ఏమీ ఉండవు. ఎవరొచ్చినా ఆయనకు విష్ణువే వచ్చినట్లు ఉంటుంది. ఇక మంచినీళ్ళు ఒక్కటే మిగిలాయి. నోట్లో పోసుకోబోతుండగా కుక్కల గుంపుతో ఒక చండాలుడు వచ్చాడు. అయ్యా ప్రాణాలు నిలబడటం లేదు, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. ఈ నీళ్ళైనా నన్ను తాగనివ్వని ఆయన అనలేదు. పైగా, అన్న ఆకలితో ఉన్నట్టున్నావు, నా దగ్గర అన్నం లేదు కానీ తియ్యటి నీళ్లున్నాయి. ఆపద వచ్చినప్పుడు ఉన్నదాంతో ఆకలి తీర్చడం ఎంత గొప్పదన్నా, ఈ నీళ్లు తాగు అని తన దగ్గరున్న ఆ కొద్ది నీళ్లు ఇచ్చేశాడు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై, నిన్ను పరీక్షించడానికే ఇదంతా చేశాము, ఏదైనా వరం కోరుకో అన్నారు. పెట్టడం తప్ప మరేది తెలియని ఆయన, ఆ చక్రవర్తి, నాకేం కావాలని ఏది అడగలేదు. కానీ వారు దీవెనలతో ఎంత బలం ఇచ్చారంటే, కేవలం ఆయన పక్కన కూర్చుంటే చాలు ఎవరికైనా యోగం వచ్చేస్తుంది. అతిథి పూజ చేసి ఆ స్థితికి వెళ్ళిపోయాడు రంతిదేవుడు. తర్వాత బ్రహ్మంలో ఐక్యమైపోయాడు. ఇక రామాయణంలో యుద్ధకాండలో విభీషణుడు వచ్చి శరణు వేడితే అందరూ వద్దంటున్నా రాముడు శరణిస్తూ దానికి ముందు ఇలా అన్నాడు. వాడు శత్రువే కానీ మిత్రుడే కానీ, రామా నేను నీవాడను, నీవు నావాడవు అని నన్ను శరణు వేడితే రక్షిస్తా. పురుషులే అవ్వక్కలేదు, ఎవరైనా అది నా ప్రతిజ్ఞ అంటూ ఇంకా చాలా చెప్పాడు ఒక కథ రూపంలో. ఓ చెట్టు మీద ఓ పావురాల జంట పిల్లలతో ఉండడాన్ని చూసిన వేటగాడు ముందు పిల్లల్ని నేల కూల్చాడు. పిల్లల కోసం అలమటిస్తూ ఆడపావురం తిరుగుతుంటే దాన్ని కొట్టి పడేశాడు. మగపావురం కళ్ళ ముందే ఆడపావురం రెక్కలు తెంపేసి ఈకలు తీసి దాన్ని మాంసాన్ని కాల్చుకొని తిన్నాడు. మగపావురం కన్నీరు పెట్టడం తప్ప ఏం చేయలేకపోయింది. కొన్నాళ్ళైన తర్వాత అదే వేటగాడు ఒకరోజు జోరుగా వాన కురుస్తుంటే అరణ్యంలో ఒక్క మృగం కూడా దొరక్క ఆకలితో నకనకలాడుతూ తిరిగి తిరిగి వచ్చి ఆ చెట్టు కిందే కూర్చున్నాడు. అయ్యయ్యో, నా గూడున్న చెట్టు కింద ఆకలితో వచ్చి కూర్చున్నాడు, నాకు అతిథి అవుతాడు అని ఎండు పుల్లలు తెచ్చి అక్కడ నెగట్లో వేసి చల్లికి వణుకుతున్న అతనికి సేద తీర్చింది. ఇతని ఆకలి తీర్చగలిగే తిండి నేను తీసుకురాలేను, అందువల్ల నేనే అతనికి ఆహారం అవుతానని ఆ అగ్నిహోత్రంలో దూకేసింది. తన భార్యను తన బిడ్డల్ని చంపినవాడైనా కూడా అతిథిగా వచ్చేటప్పటికి ఒక పక్షి తాను పడిపోయి ఆహారమై ఈ ఉపకారం చేసింది. మనుష్యుడిగా ఉండి గృహస్థుడిగా ఉండి నా దగ్గరకు వచ్చి నిలబడి రక్షించమని అడిగితే పావురంపాటి సాయం చేయక్కర్లేదా, కాబట్టి నేను రక్షిస్తా, విభీషణుడిని స్వీకరిస్తున్నా అని పలికిన రామచంద్ర ప్రభు అతిథి పూజ అంటే ఏంటో మనకు నేర్పాడు. మంచి గుణాలు అనగా ప్రేమతత్వం, క్షమాగుణం, కృతజ్ఞతాభావం, సేవాభావం సరైన సాధన ద్వారానే మనం అవి పొందుతూ జరుగుతుంది. అలాగే అహంకారాలు, కృతజ్ఞత, సవాలక్ష చెడు గుణాలు అన్నీ బయటికి పోవడం జరుగుతుంది. సరైన సాధన మాత్రమే చేయాలి. మనం ఆత్మజ్ఞానులుగా ఎదగాలి. ఎవరి దీపాన్ని వారే వెలిగించుకునే మార్గాన్ని ఎంచుకోవాలి. విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలి. జై శ్రీమన్నారాయణ.